బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. పొలిటికల్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొందని వార్తలు వినిపించగా వీడియో రిలీజ్ చేసి మరీ తాను హైదరాబాద్ లో ఉన్నట్లు బుకాయించింది హేమ. కట్ చేస్తే కర్ణాటక పోలీసులు రిలీజ్ చేసిన ఒక్క ఫోటో అసలు భాగవతమంతా బయటపడేలా చేసింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. బర్త్డే వేడుకల పేరుతో హైదరాబాద్ యువకులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఫామ్ హౌస్ కాన్కార్డ్ ఓనర్ గోపాల్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఆ పార్టీలో నటి హేమ ఉన్నట్లు కన్నడ మీడియా ప్రచారం చేయగా ఆమె ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడే రేవ్ పార్టీకి సంబంధించి పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. హేమ రిలీజ్ చేసిన వీడియోని బెంగళూరు ఫామ్ హౌస్ లోనే షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులోనే ఉండి కూడా తాను హైదరాబాద్ లో ఉన్నానని వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేసిందని, రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఉన్న గార్డెన్ ఏరియాలో హేమ ఆ వీడియోని షూట్ చేయడంతో పోలీసులు కనిపెట్టేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నట్లు క్లియర్ కట్ గా చెప్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఆమెపై ఒక కేసు నమోదు చేయగా సోషల్ మీడియాను తప్పుదోవ పట్టేలా హేమ మరో వీడియో చేయడంతో దానిపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో హేమ మరింత ఇబ్బందుల్లో పడినట్లయిందనే టాక్ వినిపిస్తోంది.